హాయ్ హలో పీపుల్. సో ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో నేనైతే డాగ్స్ రెస్క్యూ కోసమో లేక వ్లాగో నేను అప్లోడ్ చేయట్లేదు. ఈరోజు నేను చాలా ఒక ముఖ్యమైన విషయాన్ని నేను ఈరోజు మీ అందరికీ కూడా చూపించాలనుకుంటున్నాను. సో ఈ మధ్యకాలంలో ఈవెన్ చాలా సూపర్ హిట్ మూవీస్ని మనం ఎవరో పెద్ద హీరో అయితే తప్ప మనం థియేటర్కి వెళ్ళి చూడట్లేదు. అన్ని ఫోన్లు లేక ఇంట్లో పెద్ద పెద్ద టీవీ అవన్నీ వచ్చేయడంతో ఇంకా వాటిలోనే చూస్తున్నాం. అయినా సరే కొంతమంది పెద్దవారు కళ మీద ఉన్న మక్కువతో వాటి మీద ఉన్న ప్రేమతో చాలామంది ఇంకా నాటకాలు వేస్తూనే, అంటే సినిమాల్లోకి రాకుండా నాటకాలు వేస్తూనే జానపద గేయాలు చేస్తూ ఇలా చాలామంది చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఒక కార్యక్రమానికి ఈరోజు నేను వచ్చాను అనమాట. బండార్లంకలో జరిగింది ఇది. సో ఇప్పుడు మీ కళ్ళ ముందు జరిగేది ఏదైతే ఉందో దాని పేరు కాదాంబ కంజరి కథ అనమాట. ఆయన చాలా చక్కగా ప్రదర్శించారు. మన ముక్కాంగల తొరల్లాగా ఉన్నాయేమో, ముక్కులో తుల ఉందో, 2 తులాలు ఉందో, 3 తులాలు ఉందో, ఈ వచ్చంత ఎరిపి పప్పు అక్కర్లేదైనా ఏమైందిరా ఆ ముక్కులో ఉన్నంత పప్పులో వేసి ఇప్పుడెప్పుడే ఎక్కడైనా ఒకసారి చూడరా అన్న, మళ్ళీ అదే పప్పులు పోయినా చుట్టుముక్కుంటూ పెట్టి అలా ఒక 20 minutes కాదాంబ కంజరి కథ విన్న తర్వాత అలా టీ తాగుదామని వచ్చాను. తీరా చూస్తే టీ అయిపోయింది. అందులో కొంచెం అప్సెట్ అయ్యి అలా ముందుకు వెళ్ళేసరికి ఇదే హాల్లోనే నాటకాలకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళకంటూ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎన్నో జాబ్స్ ఉన్నా సరే వాళ్ళ నాటకాలు ఇవన్నీ అంటే ప్యాషన్ అంట. నేను వాళ్ళతో మాట్లాడాను. చాలా చక్కగా వాళ్ళు ప్రదర్శించారు. సో ఇప్పుడు ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్న ఈయనే బండార్లంకలో ఈ కళావేదికని నిర్వహించిన ఆయన. సో చాలామంది జనం అయితే వచ్చారు. ఇంకా పీపుల్ వస్తారు అనుకున్నాం, బట్ రికార్డింగ్ డ్యాన్సులు ఇట్లాంటివి అయితే వస్తారు, కానీ జానపద గేయాలు, సాంస్కృతిక కళలు, భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి వాటికంటే ఈ మధ్య ఎంకరేజ్మెంట్ చాలా తక్కువగా ఉంది. సన్నివేశాలు చూసి ఎంతవరకు వెళ్ళిపోతుందో చూడండి. పరిషత్తు నాటకం అనేది సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేది. అందరూ నవ్వుకునేలా ఉంటాయి. రేపు 2 నాటకాలు సమాజానికి చక్కటి మెసేజ్ ఇస్తాయి. అవన్నీ చూసి మీరు ఆనందించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసింది. సో అలా 2 నిమిషాల స్పీచ్ తర్వాత భరతనాట్యం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. నేనైతే చాలా చక్కగా ఒక చైర్లో సెటిల్ అయిపోయి హ్యాపీగా నాకు తోచినంత వరకు, నేను కుదిరినంత వరకు నేను వీడియోస్ అయితే తీయేసాను. ఫ్రంట్ కూర్చొని తీద్దాం అనుకున్నాను, బట్ చాలామంది పీపుల్ వల్ల అది కుదరలేదు. నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమైనా జరిగితే ఖచ్చితంగా మీ అందరికీ ఫుల్ వీడియో చూపించడానికి నేను ట్రై చేస్తాను. లలిత కళా నృత్య నికేతన్ అని రాజమండ్రిలో స్థాపించి ఎందరో శిష్యురాలు తయారు చేస్తున్నారు. అందులో ఈ అమ్మాయి ఒక అమ్మాయి. ఈవిడ కూడా ఈ మధ్య నాట్య గురువుగా ఏర్పడి మారి ఎంతో మంది శిష్యులను తయారు చేస్తారు. అలా భరతనాట్యం అయిన తర్వాత చిట్టి చిట్టి పిల్లలు ఇలా బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే అంటే ఒక బ్యూటిఫుల్ సాంగ్కి ఒక స్టెప్స్ వేస్తారనమాట. అంటే బ్యాక్ సైడ్ నాటకానికి ప్రిపేర్ అవుతుంది. సో ఈ లోపల బ్రేక్ ఇద్దామని ఇట్లా చేశారు. మీలో ఎంతోమందిని చూడగానే పాత సినిమాలో రావుగోపాలరావు గారు గుర్తొచ్చారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే ఆయన మాట తీరు అంతా కూడా ఆయన్నే గుర్తు చేసింది. చాలా అంటే చాలా ముచ్చటపడ్డాను నేను. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలా దగ్గరగా నాటకాలు చూడటం అనేది. అండ్ కంప్లీట్గా అసలు సీరియల్ యాక్టింగ్కి కానీ సినిమా యాక్టింగ్కి కానీ నాకు నా లైఫ్లో ఫస్ట్ టైం అసలు నేను ఇంతలాగా నాటకాలు చూడటం చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీ అయ్యన కాడుబడికి కన్యాదానం చేసేటప్పుడు అమ్మాయిని సరళంగా వెళ్తున్నాడు. నీ అమ్మ కడుపు కల్లా కాళ్ళ పడి కుర్చీలు పట్టుకోమని చెప్పలేదు. ఇండియా కీలు ఇండియా వల్ల పట్టుబడిందని పక్కింటి వారా కొట్టారు. జాగ్రత్తగా పట్టదు. నవ్వేశారా? వద్దు.
కథలో నేను చదివించలేదని ఏడుస్తాడని ఈ ఏడు పెట్టాను. సో ఈ నాటకం పేరు వచ్చేసి మంచం మీద పెళ్ళి అనమాట. చాలా చక్కగా చూపించారు మొత్తం అంతా కూడా. నాటకం మొత్తం కూడా 50 మినిట్స్ ఉంది. సో నేను 50 మినిట్స్ రికార్డ్ చేయలేకపోయాను. కానీ ఇంకా వీళ్ళు స్టార్టింగ్ ఏం చెప్పారంటే, ఎవరైతే వీళ్ళ నాటకం చూసినా ఈ 15 మినిట్స్ ఒక్కసారి కూడా నవ్వకుండా ఉంటారో వాళ్ళకి బహుమతి ఇస్తానని చెప్పారనమాట, 500. కానీ అసలు స్టార్టింగ్లోనే ప్రతి ఒక్కరు కూడా నవ్వేశారు. ఎవ్వరు కూడా నవ్వకుండా లేరనమాట. చాలా అంత బాగా చేశారు వీళ్ళు. నువ్వు పాడుతూ ఉంటే నేను వేస్తూ ఉంటా. కంగారు పడికే కన్యామణి, నువ్వు పాట పాడుతూ ఉంటే నేను వేస్తూ ఉంటా. స్టెప్పులు నువ్వు పల్లవి అయితే నేను రేవు దగ్గరికి చాకలి వచ్చినట్టు ఈ పాటకు మైమర్చి మన్మతుండై వచ్చా. వచ్చిన తర్వాత తెలిసింది మధుర గాయనివే కాదు, మతిపోబట్టే అతిలోక సుందరిమని. ఏమని వర్ణించేది నీ అందాన్ని? డబుల్ బెడ్రూమ్ లాంటి నీ కళ్ళు, కాకి చుక్క లాంటి నీ పెదాలు చూస్తుంటే నా ఫ్యాక్టరీ నీకు తాకట్టు పెట్టి తాళి కట్టాలని ఉంది. నువ్వు ఊమనలే కానీ ఉండు బలంగా చేసుకుంటాను పెళ్ళి. సో 15 మినిట్స్ నాటకం వల్ల నేను మొత్తం రికార్డ్ చేయలేకపోయాను. కానీ వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ లింక్ నేను కింద మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా ఒకసారి చూడండి. అండ్ లాస్ట్లో ఫైనల్గా ఏమైంది అనేది ఒక 2 బిట్లు పెడతాను చూడండి. బట్ ఇవాళ నిజంగా చాలా అదృష్టం, వర్షం పడేలా అనిపించింది కానీ పడలేదు. నా ఇల్లే నాకు పెద్ద ఫ్యాక్టరీ. లేడు ఇంట్లో మా అమ్మ పెట్టే టార్చర్ తట్టుకోలేక జీవితం మీద విరక్తితో మా నాన్న ఏమైనా ఎక్కి ఏ రంగులో వెళ్ళాడు. ఎత్తవాడికి మా నాన్న వచ్చాడు. లేదు, నేను తీసుకొచ్చే చిక్కు వెంటుకుల ముండి బలమాముడికి వచ్చే రీతిలో సభలో కట్టడంలో మా అమ్మ వచ్చి తెస్తా. ఈ కిచ్చిన వాడ ఈ బొత్తుకిచ్చిన రింగే. సో అలా హాస్యప్రదంగా 50 మినిట్స్ మంచం మీద పెళ్ళి నాటకం అయితే కంప్లీట్ అయిందనమాట. నేను పూర్తిగా చూపించలేకపోవచ్చు, కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటివి జరిగితే నా యూట్యూబ్ ఛానల్ ఇలాంటివి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, మీరందరూ కూడా చూడండి. బట్ ఈ నాటకాలకి సంబంధించిన వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను మెన్షన్ చేస్తాను. మరొకసారి ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చూడండి, మీకు కూడా బాగా అనిపిస్తుంది. ఈ జనరేషన్ వాళ్ళకి కనీసం నాటకాలు, బుర్రకథలు ఇలాంటి వాటికి సంబంధించిన ఏవీ తెలియదు, వాళ్ళు కొంచెం చూస్తే బాగుంటుంది. అండ్ ఈ మధ్య చాలామంది రీల్స్ చేసి యాక్టర్స్ అని ఫీల్ అయిపోతున్నారు. మల్లికార్జున గోపిక పూర్ణిమ వాళ్ళ మేనల్లుడు, అలాగే కృష్ణవేణి పాత్రల వారి జ్యోతిరాణి, కస్తూరి పాత్రధారి వై భవాని. ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లావు వారి మనవడు. వేదిక మీద ఉండి చూసారు, నవ్వకుండా ఎవరైనా ఉన్నారని మీకు అనిపించిందా? అయ్యో, మీరు చాలా చక్కగా చేశారండి. ఎవ్వరు నవ్వకుండా లేరు ఇక్కడ. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం, కానీ నవ్వించడం ఒక యోగం. అలాంటి నవ్వుని, మనం చిరునవ్వుని అసలు మన నోటి నుంచి తీయలేదంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా. నేనైతే నా లైఫ్లో మొట్టమొదటిసారిగా ఈ నాటకాన్ని చూశాను అనమాట. నేను పుట్టిన తర్వాత, ఎదిగిన తర్వాత ఫస్ట్ టైం నేను నాటకాన్ని ఇంతసేపు చూడడం. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. చాలా అంటే చాలా థ్యాంక్స్. చాలా అంటే చాలా బాగా చేశారు మీరు. అసలు నా వయసు చాలా చిన్నది ఇంకా చెప్పడానికి, కానీ నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. చాలా బాగా చేశారండి. వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్న విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నాకు కూడా మాట్లాడే అవకాశం వస్తే ఒక 4 మాటలు మాట్లాడేశాను అనమాట. సో మళ్ళీ కాదాంబరి కథ మొదలైపోయింది, మీరు కూడా వినండి. జిగు ఏమైనా ముందు అన్నారట. అందుకని భయం. ఎందుకంటే ఎక్కడ ఏదైనా మనం పలికేటప్పుడు స్వచ్ఛమైనటువంటి భాషను కానీ మాట్లాడకపోయినట్లయితే అర్థాలే మారిపోతూ ఉంటాయి. అర్థాలు ఆ విధంగా మారిపోతే సమాజంలోకి కొత్త కొత్త పదాలు వస్తూ ఉంటాయి. హలో పాపా, ఎందుకు నా బైక్ నీ వైపే వచ్చేస్తుంది? మీద
అరగంట పెట్టి వచ్చేస్తున్నాడు స్టూపిడ్ వెనక్కి తిరిగి చూడు, మా మమ్మీ చూస్తుంది తెలుసా? హలో, నువ్వే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, మీ మమ్మీని మా డాడీ ఫాలో అవుతున్నాడు తెలుసా అన్నాడంటే యాదవా. తానం పల్లవి నగరిలోని కదలాడి పల్లవి. పాడిన ప్రదేశం ఇది నేను, అలా పాడిన ప్రదేశం ఇది నేను, ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను కాబట్టి. అలాగే ఇక్కడ బుర్రకథ కళాకారులు ఉండేవారు. అలాగే మా అన్నగారు ఎదురుగా కూర్చున్నారు, యూట్యూబ్ ఛానల్ కోకోనట్ యూట్యూబ్ ఛానల్ భద్రాజీ గారు. వారు కూడా మరి ఉన్నటువంటి కళల పట్ల చాలా, కళాకారుల పట్ల చాలా అభిమానం కలిగినటువంటి వారు కూడా చాలా మరి పిక్చర్స్లో కూడా వెంకట్ అని చెప్పేసి ఒక ఆయన ఉండేవాడు. ఆయన ద్వారా కూడా ఈయన కూడా సినిమాలు అవి తీసి పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేసుకుంటూ మాలాంటి కళాకారులందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి మిత్రులు. అలాగే నాగలింగేశ్వరరావు గారు మంచి మంచి కళాకారులను తీసుకుని వచ్చి ఈ వేదిక మీద ఇక్కడ పెట్టి ఈ యొక్క కార్యక్రమాల్ని ఇంత సక్రమంగా జరిపిస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కళాభివందనాలు. సో ఈ రోజు అయితే ఎండింగ్కి వచ్చేసామన్నమాట. ఇది చింత చచ్చిన అనే నాటకం అనమాట. ఇది కొంచెం లేట్గా స్టార్ట్ అయినా కానీ ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇది అయితే నేను కనీసం సగం కూడా వీడియో తీయలేకపోయినా, దానికి చాలా బాధపడ్డాను. మధ్యలో వర్షం పడుతుందని చాలా కంగారు పడ్డాం అందరం కూడా. బట్ ఇదంతా కూడా చాలా బాగా పూర్తయింది ఈరోజు అనుకున్న కార్యక్రమాలు. అలానే ఈ రోజు అంటే 15th అనమాట. 16th బండారు లంకలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. సో 16th అంటే రేపు కూడా ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అవన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. అంతవరకు బాయ్.